జీవితాల్లో వెలుగును నింపుతారు. ఆ విచక్షణ జ్ఞానం అనేది మనలో పెరుగుతుంది. ఇప్పుడు యువతలో అదే కదా చాలా సమస్య, విచక్షణ జ్ఞానం లేదు. ఏది మంచి ఏది చెడు అనేటువంటిది గమనించే శక్తి లేదు. దానివల్ల ఎంతోమంది యువత ఎన్నో రకాలైనటువంటి దురలవాట్లకి బలైపోతుంది. నాకు ఇది గుర్తుంది, కృష్ణాష్టమి మీరు ఆ రోజు చెప్పింది. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఓపెన్గా కృష్ణాష్టమి సమయంలో అని చెప్పారు మన రామరెడ్డి గారు. ఏమనంటే ఇక్కడ యువతలందరినీ కూడా చక్కగా చూసుకోవాలంటే ఇక్కడ దురలవాట్లకి ఈ పుణ్యక్షేత్రాన్ని దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఆ దురలవాట్లకు దూరం ఉండేటువంటి ప్రయత్నం ఇక్కడ నిండుగా జరగాలి అని చెప్పి అక్కడ ఆ సమయంలో కలెక్టర్ ఉంటే ఆయనకే డైరెక్ట్గా చెప్పారు. వేదిక మీద ఉన్నారండి ఉంటే ఆయనకి నేను ఆ తరపు నుంచి చెప్తున్నాను, ఎస్పీఎఫ్ తరపు నుంచి యాజ్ ఏ ఎస్పీఎఫ్ కమాండెంట్గా ఖచ్చితంగా తిరుపతి పుణ్యక్షేత్రంలో పవిత్ర వాతావరణమే ఉండాలి అని చెప్పి ఆయన హెవీగా చెప్పారు అందరూ. హరి హరి ఓ. సో ఆ వాతావరణాన్ని మనం తయారు చేయడానికి ఏమంటారు చూడండి, ద క్రూడ్ ఎగ్జాంపుల్ ఇదే అనమాట. ఇక్కడ ఈ ప్రదేశం అనేటువంటి ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా. సో భగవంతుడు ఆవిర్భవిస్తే ఇలానే ఉంటుంది. కృష్ణుడు ఆవిర్భవిస్తే చీకటిగా ఉన్న ప్రదేశం, రాళ్ళు రప్పలతో ప్రదేశం ఎలా మారిపోతుంది, గోవింద బృందావనంగా మారిపోతుంది. అది తులసి బృందావనమైనా ఇది గోవింద బృందావనమైనా బృందావనం అందరిది, గోవిందుడు అందరి, రాధా గోవిందుడు అందరి వాడు. ఇది ఆ స్థలం గురించి. జై చీకటి అంటే భగవంతుడు ఆవిర్భవిస్తే అజ్ఞానం అనే చీకటి పోయి జ్ఞానం అని వెలుగు. సమయం అర్ధరాత్రి సమయం అంటే జనరల్గా శుభ సమయం. హలో, కానీ భగవంతుడు ఆవిర్భవించాడు కాబట్టి అది శుభ సమయం చెప్పండి. కాదు, ఇప్పుడు చాలా మంది తెలియని వాళ్ళు ఏమంటారంటే కృష్ణుడు పుట్టిన గడియల అష్టమి నాడు అష్టముడు అష్ట కష్టాలు పడతాడు. భగవంతుడు ఆయన ఆ గడి అదే చెప్పది. అష్టమి నాడు భగవంతుడు ఆవిర్భవించేసరికి అపసవ్య దిశలో తిరిగే గ్రహాలు ఆయన ఆవిర్భవించేసరికి మళ్ళీ వ్యవస్థ కాకూర్జీ భగవంతుడు వచ్చాడు. అశుభం లేదు, మళ్ళీ శుభానికి తిరిగిపోయింది. అపసవ్యం నుండి మళ్ళీ సవ్యానికి తిరిగిపోయింది. అందుకని శ్రీమద్ భాగవతం సూర్య గోస్వామి భగవంతుడు ఆవిర్భవించినటువంటి గడిని ఎలా చెప్తున్నాడంటే కాలహ పరమశోభనం అని చెప్పాను. సూర్య గోస్వామి కన్నా మనకి ఎక్కువ తెలుసు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, కొద్దిమంది తెలియని వాళ్ళు లేదా అపార్థం చేసుకున్నాడు. భగవంతుడు అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. భగవంతుడు కృష్ణుడు ఆవిర్భవించినటువంటి అష్టమి గడి అక్కడ మనకేంటంటే మనం అష్టమి నాడు పుట్టినా ఎప్పుడు పుట్టినా భౌతిక జగత్తులో కష్టమే. కృష్ణుడు ఎప్పుడైతే ఆవిర్భవిస్తాడో మన జీవితంలో అప్పుడు అవన్నీ కూడా దూరం అవుతాయని చెప్పి చెప్పడానికి సుఖదేవ గోస్వామి ఏం చెప్పారు, కాలహ పరమశోభనం. భగవంతుడు ఆవిర్భవించిన గడియ కాలం అంట పరమశోభనమైనటువంటి పరమ మంగళకరమైన. తర్వాత స్థితి బంధాల్లో ఉన్నాను అందరూ, అంటే వాళ్ళిద్దరు ఎవరు దేవుడికి వస్తే భగవంతుడు ఆవిర్భవించేసరికి బంధనాలన్నీ కలిగి మనం కూడా ఆ విధంగా ఈ ప్రపంచంలో 6 శత్రువుల చేత బంధించబడి కామము, క్రోధము, లోభము, అసూయ, ద్వేషము, మదము,